కళ్యాణ్ పైనే సుగాలి గారు ప్రీతి గారు కేసు వేయడం ఎట్లా చూడొచ్చు, మీ ఒపీనియన్ ఏంటి దానిపైన? సుగాలి ప్రీతి కేసా? పవన్ కళ్యాణ్ అన్న పార్టీ కోసం వాడుకున్నాడు. ఎక్కడ వాడుకుండు అమ్మా? సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతీదేవి గారు, కొంచెమైనా నీకు మానవత్వం ఉందా అని నేను అడుగుతున్నా. ఫస్ట్ 2 రాష్ట్రాలు ప్రజలు యావత్ ప్రపంచం కూడా దీని గురించి కొట్టుకుంటుంది. మన ఏపీ ప్రభుత్వం కూడా దీని గురించి రాజకీయంగా కొట్టుకుంటారు ఈ బిడ్డను అడ్డం పెట్టుకొని. ఆ బిడ్డ ఒక్కసారి ఆ తల్లి జీవితం సిదిమేసి కొందరు మృగాల జీవితాలలో ఆ తల్లి జీవితం సిదిమేసింది, ఆగమైపోయింది. ఏ బిడ్డ కట్ట జరగకూడదు, ఎవరు కోరుకోకూడదు అట్ట. ఒక్కసారి చచ్చిన బిడ్డని ఈ సుగాలి ప్రీతి తల్లి ఆమె అసలు దేనికోసం ఆశిస్తుంది? ఆమె కన్న తల్లేనా అని నేను అడుగుతున్నా. ఫస్ట్ ఈమె తల్లి సారానికి కరుకురాలు కాదు, ఫస్ట్ ఈమె తల్లి సారానికి కరుకురాలు కాదు. మాటకి సుగాలి ప్రీతిని తీసుకొచ్చి మాటకి చంపుతుంది వ్యవస్థలో. దేని గురించి చంపుతుంది? ఇప్పుడు ఒక వ్యవస్థ పాడైపోయిందంటే దేని గురించి? ఒక తల్లిదండ్రుల నుంచే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న సుగాలి ప్రీతికి న్యాయం చేస్తానని ఆయన నోట్లోంచి రావటానే యావత్తు ప్రపంచానికి తెలిసింది సుగాలి ప్రీతి విషయం. లేకపోతే ఎవరికైనా తెలుసా? కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది రోజుకి ఇప్పుడు మన యావత్తు ప్రపంచం మీద ఎంతో మంది సుగాలి ప్రీతులు చచ్చిపోతున్నారు. వాళ్ళ ఎత్తనయా ఎలుగులోకి? ఎవరన్నా వత్తనయా? రాటలేదు కదా. ఎంతమంది అభాగ్యులు, ఎంతమంది అమ్మాయిలు జీవోత్సవాల మట్టిలో మరణం అయిపోతున్నారు. ఒక్కొక్కరు చేతుల్లో పడి వాళ్ళు బయటకు వస్తుండగా అన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న చేతిలో పడబట్టే కానీ నీ బిడ్డ విషయం ఎలుగులోకి వచ్చింది. అంత మాత్రం బుద్ధి ఉండొద్దా ఏమోకి సుగాలి ప్రీతి తల్లికి? అప్పుడేమో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న దేవుడు అని 2 చేతులు ఎత్తింది అన్నం పెడతావు. ఇప్పుడేమో ఆయన మీద కేసు పెడతాను కొత్తావు. అన్నం పెట్టి చేతికి సున్నం పెట్టడం అంటే ఇదే కదా. 2 సంవత్సరాలు అయిపోతుంది పరిపాలన, అయిపోతే గురించి ఏమీ మాట్లాడలేదనే బయట అనుకోవచ్చు. ఇప్పుడు ఈయనెవరు? యూట్యూబ్ రావణుడు ప్రశ్న రావణుడు. ఆయన ఏం మాట్లాడిండు? యావత్తు ప్రపంచం చూసింది కదా ఆయన ఏం మాట్లాడింది పవన్ కళ్యాణ్ గురించి. యేసు ప్రభు బిడ్డ, ఆయన వాక్యం చెప్పడానికి వచ్చిండు ప్రజల్లోకి. కొంతమందికి నమ్మకం ఉండవచ్చు, ఉండకపోవచ్చు, కానీ నీ ధర్మం నువ్వు బోధి. దేవుడు బిడ్డ కాబట్టి సేవకుడిగా బోధి. కానీ రాజకీయంగా పవన్ కళ్యాణ్ తీసుకురావడం ఎందుకు? వాళ్ళు కొవ్వెక్కి కాదు ఆయన తీసుకురా. అట్టాటి ఆయనకి ఒక లాయర్ అన్న సపోర్ట్కి వచ్చిండు. లాయర్లు అనే వాళ్ళు వాళ్ళ పేర్లు నాకు తెలియదు, కానీ ఎక్కడైనా తప్పుపోయినా నన్ను క్షమించాలి. కొంతమందిని నేను అంటున్నా. వ్యవస్థ ఎందుకు పాడైపోతున్నా అని ఎన్నాళ్ళ నుంచి నాకు అర్థం కాలే. న్యాయస్థానంలో కోర్టులలో న్యాయ దావతకి ఎందుకు కళ్ళకు గంతలు కడతారో ఇంతవరకు మనకు ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు ప్రపంచానికి నేను పరిచయం చేస్తానేనండి. న్యాయ దావతకి కళ్ళకు గంతలు ఎందుకు కడతానంటే ఎప్పుడన్నా ఒక్కసారి నేను న్యాయం వినకపోతున్నా చూడకపోతున్నా అని ఈ అన్యాయమైన వాదనల్ని వెళ్ళాకనే కళ్ళకు గంతలు ఆమెకి త్రాసు ఉంటుంది కదా, ధర్మ త్రాసు. ఎప్పుడు ఒకటి కిందకు ఒకటి పైకి ఎందుకు ఉంటుంది? ఎప్పుడు కరెక్ట్గా ఎందుకు ఉంటుందా? ఎప్పుడు వస్తుందో న్యాయం సరైన తీర్పు ఎప్పుడు వస్తుందో ఆ కోర్టులో? ఎప్పుడు వీళ్ళు ఈ న్యాయ వ్యవస్థను గెలిపించేది ఎప్పుడు? ఈయన కోసం ఆయన పోరాటం చేస్తుందంటే న్యాయ వ్యవస్థలో ఈయన నల్లకోట వేసుకుని ఎందుకు అంత కష్టపడి చదివింది ఎందుకు? న్యాయ వ్యవస్థను గెలిపించడానికే కదా. ఈయన ఎవరు తరపున వాదించడానికి వచ్చిండు? యూట్యూబ్ రావణ గురించే కదా వచ్చింది. ఆయన తప్పు చేసింది ఆయనకు తెలియదా? ఎట్టాటి న్యాయవాదులు ఉంటారని న్యాయం చచ్చిపోతుంది. అందుకనే సుగాలి ప్రీతి కేసు కూడా చచ్చిపోయింది. పవన్ కళ్యాణ్ అన్న ఒక్కడే ఉన్నంత మాత్రాన న్యాయం జరగదుగా. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మరో పవన్ కళ్యాణ్ అయితేనే కదా న్యాయం జరిగేది. తెలుసు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు మాట్లాడారు కదా, ఇప్పుడు ఏమైంది? గవర్నమెంటే వచ్చింది కదా, చెప్పింది కదా న్యాయస్థానం మార్పు చేసింది, ప్రూఫ్లు దొరకనీయకుండా చేసింది. న్యాయస్థానానికి ఏం కావాలా? సాక్ష్యాధారాలు కావాలా? సాక్ష్యాలు మాయం చేశారు. ఎవరి మీద తీసుకోవాలా? అప్పుడున్న ప్రభుత్వమే కదా మాయం చేసింది. ఇప్పుడు అసలు ఆమెగా జైలు కొట్టింది. అప్పుడెప్పుడో 2 ఏళ్ల కిందది వాళ్ళు తారుమారు చేసి ఇప్పుడు ఆయన దేవుడైనా తీసుకురాలేదు. ఇప్పుడు ఆ రోజు జై కొట్టి ఈ రోజు ఇట్లా మాట్లాడి ఆయన మీదనే కేసు పెడతానికి వచ్చింది. కాబట్టి ఆమె కోసమే నేను గట్టి మాట్లాడటానికి వచ్చిన. పవన్ కళ్యాణ్ అని ఇప్పుడు న్యాయం చేస్తానికి వచ్చిన వాడిని ఆ వంతున దుర్మార్గం కేసు పెడతానికి వచ్చిన. ఇంకా మళ్ళీ 2సారి వస్తారా? ఎట్టాటోళ్ళు తరిగి కొడితే మరో భగత్ సింగ్ ఆడబడతారు. ఎట్టాటోళ్ళు మంచిని చేసేవాడిని నమ్మరు, చెడు చేసే వాళ్ళు అయితే నమ్ముతారు. అనుకోవచ్చు, ఖచ్చితంగా అనుకోవచ్చు అన్నమాట. ఆమెకు దయచేసి ఈ మీడియా ముఖంగా నేను చెబుతున్నా, సుగాలి ప్రీతి తల్లికి నిజమైన తల్లి అయితే ఆమె దయచేసి ఇప్పుడు కానీ విరమించుకోవాలని నేను కోరుకుంటున్నా. ఈ సిగ్గుచాటి పనులు ఇంకా చేయొద్దని నేను చెబుతున్నా. ఎక్కడ న్యాయం అసలు ఏది? ఎక్కడ న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఆయన దేని గురించి పోరాడుతున్నావు నువ్వు? దేని గురించి మనం నీ బిడ్డ చచ్చినప్పుడు నువ్వేం చేసినావు?
నీ బిడ్డ విషయాన్ని యావత్ ప్రపంచానికి పరిచయం చేసి నువ్వేం చేసి పోరాడు మరి నువ్వు చూపి వ్యక్తులు చూపి ఇప్పుడు నేరస్తులు చూపి పవన్ కళ్యాణ్ గారు సాయం చేస్తా అన్నాడమ్మా ఎవరు అప్పుడు ఎప్పుడు గత ఎలక్షన్ల ముందు అట్ట కాదు ఆయన నీ బిడ్డకు న్యాయం చేస్తానని మాట ఇచ్చిండు ఆయన ఒక్కడే కాదు ఏ రాజకీయ నాయకుడు న్యాయం చేస్తానని మనకు వచ్చి 100 మాటలు ఇస్తాను రే 100 మాటలు ఇస్తాను జరుగుతున్నాయా ఎందుకు అడగరు అందరితో పాటు ఎందుకు అడగరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అని అడిగినట్టు అందరు నాయకుల్ని ఎందుకు అడగరు అడగకూడదా అందరు నాయకుల్ని అడగకూడదా అడుగుతున్నారు ఎవరు అందరు కూడా చదువుతారుగా మనకు రోడ్లు అయిపోతానని చెప్పారు మనకి గెలిచిన తర్వాత మన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తానని చెబుతున్నారు మనకు గెలిచినాక మనకి ఇల్లులు కట్టిస్తానని చెబుతున్నారు మనకు గెలిచినాక ముసలిళ్ళకి 2000 పింఛన్ 4000 చేస్తానని చెబుతున్నారు నిరుద్యోగం అనేవాడే మన రాష్ట్రంలో లేకుండా చేస్తానంటున్నారు పవన్ కళ్యాణ్ కూడా సిగ్గుండాలి అడిగేటప్పుడు సిగ్గుండాలి అంటున్నా నెక్స్ట్ ఏంటే రాజకీయ నాయకుడు అయిపోయాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా మరి అట్లాంటప్పుడు ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన అన్నాడు కదా ఎవరు? ప్రశ్నించిన వాడిని ఎందుకు లోపటేస్తున్నాడు ఎవరు ఆయన ప్రశ్నించిన నాంగెవరు కొంచెం చెప్పాను నాకు పవన్ కళ్యాణ్ గారు ఎవరిని ప్రశ్నించిండు ఎట్ట ప్రశ్నించిండు దేశ రాష్ట్ర ప్రజల పక్షాన నేను న్యాయం అడగడానికి ప్రశ్నించడానికి నా పార్టీ పెడుతున్నా అన్నాడు అట్లాంటి వ్యక్తిని ఈ రోజు అధికారంలోకి వచ్చినాక ప్రశ్నిస్తున్నప్పుడు ఎందుకని కేసు పెడుతున్నారు రావణ మీరనా ఏ విధంగా ప్రశ్నించిండు ఆయన ఏ విధంగా ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నా